నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్. సో ఇవాళ నేను ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ గురించి మాట్లాడతానండి. ఐవీఎఫ్లో మీకు అందరికీ తెలుసు, కొన్ని రోజుల తరబడి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐవీఎఫ్ అంటే పెద్ద ట్రీట్మెంట్ కాదు, బట్ ఈ ఇంజెక్షన్స్ ఒక్కదానికి కొంతమంది హెసిటేట్ చేస్తారనమాట. సో ఇంజెక్షన్స్ ఎలా మనం కేర్ చేసుకోవాలి? కొంతమంది ఏంటంటే హాస్పిటల్కి వచ్చి డైలీ ఇంజెక్షన్స్ తీసుకుంటారు, బట్ ఫ్యూ పీపుల్ స్టే ఫార్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో మనం ఇచ్చే ప్లేస్ తర్వాత వాళ్ళు ఉండే ప్లేసు సమ్ 200-300 కిలోమీటర్స్ ఉందనుకోండి, డైలీ వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయలేరు. ఇలా కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్గా కేర్ తీసుకోవాలి. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ ఇంజెక్షన్స్, బికాస్ వెన్ వీఆర్ ఇన్ ద ఫార్మసీ, సో ఫార్మసీ మనది అయినప్పుడు ఫార్మసీలో ఇంజెక్షన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, పర్ఫెక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇట్ షుడ్ బి మెయింటైన్ బిట్వీన్ 2 to 9 degrees టెంపరేచర్లోనే ఉండాలి. 24 hour పవర్ సప్లై ఉండాలి. ఎక్కడ కూడా కొంచెం పవర్ కట్ అయినా ఇంజెక్షన్ ఎఫికసీ తగ్గిపోతుంది. సో మన దగ్గర వచ్చి తీసుకునే వాళ్ళకి మేము గ్యారంటీ ఇవ్వగలుగుతాం ఇంజెక్షన్ మంచిగా వర్క్ చేస్తుంది. సో కొంతమంది ఇలా దూరం ఉన్నవాళ్ళు, దూరం తీసుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంజెక్షన్ 12కి 1కి తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ డే కూడా ఆల్మోస్ట్ అదే, ఇప్పుడు మధ్యాహ్నం పూట 1 hour అటు 1 hour ఇటుగా తీసుకోవచ్చు. బట్ ఈరోజు 12కి తీసుకొని నెక్స్ట్ డే 5కి 6కి అంత డిఫరెన్స్లో తీసుకోకూడదు. బికాజ్ ఇంజెక్షన్ T½ అంటే ఇంజెక్షన్ పని చేసే టైం కరెక్ట్గా 24 hours. సో ఈరోజు 12 o'clock తీసుకున్నారనుకోండి, రేపు 12 o'clock వరకు పని చేస్తుంది. తర్వాత మళ్ళీ మన బాడీలో వేరేవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఒక 1 hour అటు ఇటుగా తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇంట్లో ఒకవేళ మీరు తీసుకొని, ఇంటి దగ్గర కూడా మాకు సిస్టర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఇస్తారు అనుకున్నప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో డోర్ ఉంటుంది కదా, డోర్లో పెట్టుకోవచ్చు. బట్ రెఫ్రిజిరేటర్లో పెట్టుకోకుండా చూసుకోండి. ఫ్రీజ్ అవ్వద్దు ఇంజెక్షన్. 2 to 9లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, కంటిన్యూస్ పవర్ సప్లై ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇంజెక్షన్ బయటికి తీసుకెళ్ళినా, మీరు ఎక్కడికైనా క్యారీ చేసుకోవాలన్నా ఐస్ ప్యాక్లో క్యారీ చేసుకొని మాత్రం దాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఊరికనే ఇంజెక్షన్ని ఎక్కువసేపు బయట ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఇంజెక్షన్స్ ఉన్నాయి, మీరు ఎక్కడో ఉన్నారు, మీ టైం అయిపోతుంది తీసుకోవాలన్నప్పుడు, మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలి, మీరు ఇంటికి పట్టుకెళ్ళాలన్నా కూడా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. అలాంటప్పుడు ఆ ఫ్యూ అవర్స్ మనము గెట్ ఓవర్ అవ్వడానికి ఐస్ ప్యాక్లోనే ఇంజెక్షన్ని క్యారీ చేయాలన్నమాట. అండ్ ఈ ఇంజెక్షన్స్ అన్నీ కూడా పొట్టకు తీసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమంది పొట్టకు తీసుకుంటారు, కొన్ని ఇంజెక్షన్స్ నడుము కూడా వేసుకోవచ్చు. సో 2 రూట్స్లో ఇవ్వచ్చు. వీళ్ళు పొట్టకే తీసుకున్నారంట కదా, మాకు నడుముకి ఇచ్చారు. 2 రకాలు ఉంటాయండి. కొన్ని పొట్టకు తీసుకునే ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని నడుము ఇంజెక్షన్స్. సో కొంతమందికి 10 to 11 days పడుతుంది, కొంతమందికి 13 days పట్టచ్చు, కొంతమందికి విదిన్ a week or 8 daysలోనే ఇంజెక్షన్స్తో గ్రోత్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఎగ్స్ బాగా పెరుగుతున్నాయా లేదా ఎలా తెలుస్తుంది? స్కాన్ చేయించుకుంటే మనకు ఐడియా వస్తుంది. సో 4-5 days ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న స్కాన్ సెంటర్లో గ్రోత్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి. గ్రోత్ మంచిగా ఉందంటే సేమ్ డోస్ కంటిన్యూ అవుతుంది. గ్రోత్ తక్కువగా ఉందంటే కొద్దిగా డోస్ పెంచడం జరుగుతుంది. అండ్ ఫైనలీ ఆఫ్టర్ 10 days or 11 days ఆఫ్ ఇంజెక్షన్స్, ఎగ్స్ అన్నీ కూడా మంచిగా మెచ్యూర్ అయినప్పుడు ఫైనల్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటే ఆ ఇంజెక్షన్ ఇస్తే ఇంకా ఎగ్స్ విడుదల అయిపోతాయి. అది ఎప్పుడు మనం విడుదల చేయాలి? అన్నీ కరెక్ట్గా పెరిగి అన్నీ మెచ్యూర్ అయినప్పుడు మాత్రమే ట్రిగ్గర్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ట్రిగ్గర్ అర్లీగా తీసుకున్నాం అనుకోండి, మెచ్యూర్ అవ్వకముందే అన్నీ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ వస్తాయి, పికప్ అంతా వేస్ట్ అయిపోతుంది. ట్రిగ్గర్ లేట్గా తీసుకున్నారనుకోండి, 1 day లేట్గా తీసుకున్నారండి, ఆల్రెడీ మెచ్యూర్ అయినవి ఓవర్ మెచ్యూర్ అయిపోతాయి, అవి కూడా మనకి మిక్సీకి పనికిరావన్నమాట. సో ట్రిగ్గర్ టైమింగ్ మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ స్కాన్. మీ స్కాన్లో ఎంత మంచిగా ఎగ్ గ్రోత్ ఉంది అండ్ యువర్ బ్లడ్ రిపోర్ట్, ఈస్ట్రోజన్ హార్మోన్ రిపోర్ట్ని బట్టి ఈస్ట్రోజన్ హార్మోన్స్ స్కాన్ రెండింటిని కలిపి చూసి దానికి తగ్గట్టు మీకు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ప్లాన్ చేస్తారు. సో ట్రిగ్గర్ ఇంజెక్షన్ కూడా మీకు టైమింగ్ ఇస్తారు. ఈరోజు నైట్ ట్రిగ్గర్ 12కి తీసుకోవాలి అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ ట్రిగ్గర్ టైమింగ్ మాత్రం అటు ఇటు. ఇప్పుడు ఇంజెక్షన్స్కి మనం 1 hour టైం ఫ్రేమ్ ఇచ్చాం కదా, ట్రిగ్గర్ ఇంజెక్షన్కి మాత్రం 1 minute, 2 minutes ఇస్ ఓకే, బట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఇన్ ద టైమింగ్. 12 అంటే 12కి తీసుకోవాల్సిందే, బికాస్ అకార్డింగ్లీ మనం పికప్ ప్లాన్ చేస్తాం. ట్రిగ్గర్ ఇంజెక్షన్ తీసుకున్న 34 to 36 hours ఎగ్స్ విడుదల అవుతాయి అన్నమాట. సో దాని ప్రకారమే మనం పికప్ ప్లాన్ చేస్తాం. సో మీరు ట్రిగ్గర్ ఇంజెక్షన్ కొంచెం అర్లీగా తీసుకున్నారనుకోండి,
మనం పికప్ చేసే టైంకి ఆల్రెడీ విడుదల అయిపోయి ఉంటాయి ఎగ్స్. సో ఇలాంటి మిస్ మ్యాచ్ అవ్వకుండా టైమింగ్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రిగర్ ఇంజెక్షన్ ఒక్కటి అకార్డింగ్ టు ద టైం పర్ఫెక్ట్గా తీసుకోవడం చాలా నెసెసరీ. సో ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళు, ఓన్గా క్యారీ చేసుకునే వాళ్ళు ఈ కొన్ని విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.